రాగద్వేష ముఖాసురమారి. మోహ మహార్ణవాన్ని దాటించేటటువంటిది ఆర్ణవం, సముద్రం. మోహం అనేటువంటి సముద్రంలో మనం అందరం కూడా చిక్కుకుని పోయి ఉన్నాం కనుక మోహ మహార్ణవాన్ని దాటించేటువంటి శక్తి ఒక్క రామనామానికే ఉంది కనుక, భగవన్ నామానికే ఉంది కనుక, అట్లాంటి రామనామాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఈ ప్రపంచంలో శాంతిగా ఉండగలరు. మరొకటి శాంతి కూడా దానికి అవకాశం లేదే లేదు. అవకాశం ఇవ్వడం వల్ల యాక్చువల్గా నాకు చాలా 20 సంవత్సరాల క్రితం ఇంకా భయపడేది. 20 సంవత్సరాలు భయపడి సుందర చైతన్య సత్సంగంలో, స్వామి సుందర చైతన్య సత్సంగంలో ఆ రోజు నెల్లూరులో రమణయ్య గారి ఆధ్వర్యంలో జరిగే సత్సంగంలో అద్భుతంగా అన్నయ్య గారు పాట పాడేవారు. ప్రతి యజ్ఞానికి మేము ఏదో ఒక విధంగా ఆరాటపడి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి వెళ్ళేవాళ్ళం. ఇంకా చిరంజీవి అన్నయ్య గారి ఇంట్లో పలు చోట్ల మేము అప్పుడప్పుడు కలిసి భజనలు చేసుకుంటూ అద్భుతంగా అన్నయ్య పాడేవారు. మేమంత పాడలేము, నేను కానీ మా తమ్ముడు మా అన్నయ్య గారు అంత పాడలేము. కానీ అన్నయ్య గారు పాడుతూ ఉంటే అద్భుతంగా అసలు మమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం. అయితే ఈరోజు అవకాశం మళ్ళీ వస్తుందని, అంటే ఈ ప్రారంభము ఈ ఏంటంటే ఈ జన్మ అలా నడుస్తూ ఉంది కదా, ఎక్కడ ఉన్నామో ఏమో ఈ రోజుకి కనుక్కోగలిగాము అన్నయ్య గారిని. నేను ఏసీఎన్లో చూసి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యో 5:30 గంటలకు మనకు కుర్చీలో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. సుందర సత్సంగం నడుస్తూ ఉందని మేము ఆ రోజు నుంచి అనుకొని ఈ రోజు కూడా గట్టిగా ప్రయత్నం చేసిన చివరి సమయంలో రాగలిగాము. అంటే భగవంతుడు ఇంత పరీక్ష చేశాడు మమ్మల్ని ఈరోజు రావడానికి. పోయి ఆటో మాట్లాడుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే తెలియదు కరెక్ట్ ప్రాపర్గా అనమాట. అంటే కరెక్ట్గా ఏ సమయంలో అమ్మకి వెళ్తాము, ఈరోజు అమ్మ వస్తుందా లేదా, ఫోన్ చేస్తే ముందట్లా ఎత్తలేదన్నమాట. అంటే ఇన్ని అదే అమ్మ అంటుంది. వచ్చేంత వరకు ఆటోలో వస్తూ ఉంటే వచ్చేటప్పుడల్లా కూడా అమ్మ చెప్తుందంటే భగవంతుడి కంటే అసలు భక్తుడిని చేరుకోవడమే కష్టం నాయన అని చెప్పింది. అయితే నాకు ఈరోజు అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఈ సమయం కేలకి మమ హృదయంతో స్టార్ట్ చేసి ఈ భజనలు పాడుతుంటే నాకు సుందర చైతన్య స్వామి సన్నిధిలో కూర్చున్నట్టుగా అనుకుంటున్నాను. ఎన్నో రోజులైంది స్వామితో కూర్చొని స్వామి ప్రవచనాలు విని. ఈరోజు ప్రవచనాల్లో మామూలు మాటలే కాకుండా ఆ గీతం, ఆ గానం, ఆ కంఠస్వరము వినడం అనేది అదొక అదృష్టం. అప్పట్లో చేసుకున్నాం, మళ్ళీ ఈరోజు నాకు అదృష్టం కలిగింది అనిపించింది. నిజంగా వాస్తవానికి పక్కనే స్వామి పక్కనే ఉన్నారా అనిపించింది. నేను అనుకోలేదు. అంటే నాకు కన్నీళ్ళు పడుతున్నాయి ఇప్పుడు పాట వింటూ ఉంటే కేవలం హృదయం నుంచి అద్భుతమైనటువంటి లోపల సంవేదనది కదిలే. ఈరోజు స్వామి గుర్తొచ్చారు, స్వామి సన్నిధిలో ఉన్నాననిపించింది. నాకు ఏమాత్రం తేడా కనిపించలేదు. ఈ అవకాశం అన్నయ్య ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. సుందర చైతన్య స్వామికి అవకాశం ఇచ్చినందుకు శ్రీ పరమాత్మ శ్రీకృష్ణుల వారికి కూడా నమస్కారం చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. రాగద్వేష ముఖాసురమారి. మోహ మహార్ణవాన్ని దాటించేటటువంటిది ఆర్ణవం, సముద్రం. మోహం అనేటువంటి సముద్రంలో మనం అందరం కూడా చిక్కుకుని పోయి ఉన్నాం కనుక మోహ మహార్ణవాన్ని దాటించేటువంటి శక్తి ఒక్క రామనామానికే ఉంది కనుక, భగవన్ నామానికే ఉంది కనుక, అట్లాంటి రామనామాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఈ ప్రపంచంలో శాంతిగా ఉండగలరు. మరొకటి శాంతి కూడా దానికి అవకాశం లేదే లేదు.